డోక్రా మహిళా సంఘాలకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పాయి. అలాగే బ్యాంకు కూడా ఇక నుంచి రుణాలు తీసుకోవడం మరింత సులభం. ప్రాసెసింగ్ ఫీజు లేదు, ఇన్స్పెక్షన్ ఛార్జీలు లేవు. 20 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. అదేంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం. ఈ నిర్ణయం వల్ల మహిళా స్వయం సహాయక సంఘాలు పెద్ద ఊరట లభించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటి ఇష్యూ, దీనివల్ల లాభాలు ఏంటి, అసలు ఏంటి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ప్రధాన మార్పులు అసలు ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు రద్దు. అంటే బిఫోర్ ఏదైతే ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉన్నాయో ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది ఇప్పుడు లేదు. అలాగే ఇన్స్పెక్షన్ ఛార్జీలు కూడా లేవు. అంటే 20 లక్షల వరకు బ్యాంకు రుణం పొందే అవకాశం ఉంది. చిన్న రుణాలపై స్టాంప్ డ్యూటీ భారం బాగా తగ్గింది. అంటే ఏవైతే చిన్న రుణాలు 1 lakh, 2 lakhs, 5 lakhs లోపు తీసుకుంటున్నారో వాళ్ళకి స్టాంప్ డ్యూటీ భారం లేదనేది చెప్పవచ్చు. దీంతో మహిళా సంఘాలకు రుణం తీసుకునే ప్రారంభం ఖర్చు చాలా తగ్గుతుంది. ఉదాహరణకు ఒక మహిళా సంఘం 10 లక్షల రుణం తీసుకుందని అనుకుందాం. సో పాత విధానం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి, ఇతర ఛార్జీలు కూడా ఉండేవి. సో కొత్త విధానంలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు లేదు, ఇన్స్పెక్షన్ ఛార్జీలు లేవు, ప్రారంభ ఖర్చు కూడా తగ్గుతుంది. సో మరొక ఉదాహరణతో చూద్దాం. ఒక సంఘం ఒక 20 లక్షల రుణం తీసుకొని సమయానికి అన్ని వాయిదాలు చెల్లిస్తే పథకం నిబంధనల ప్రకారం ప్రోత్సాహకాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. సో అయితే ఈ ప్రయోజనాలు ప్రతి సంఘానికి ఒకే విధంగా వర్తించవు. ఈ విషయం తప్పనిసరిగా చూడాలి. సో వాళ్ళ సంఘం యొక్క అర్హత, బ్యాంకు నిబంధనలు, రుణం చెల్లింపు చరిత్ర, ప్రభుత్వ మార్గదర్శకాలు. అందువల్ల రుణం తీసుకునే ముందు మీ బ్యాంకు లేదా సంబంధిత అధికారులను సంప్రదించడం కూడా మంచిదే. అయితే ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియో ఒక లైక్ చేయండి. ఇలాంటి బ్యాంక్, హోమ్ లోన్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ మరియు ఫైనాన్షియల్ అడ్వైజ్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.